Okay, welcome to day 4 of 41 days journey. Okay. డే వన్ డే వన్ నుంచి మనం ఈరోజు ఫోర్త్ డే వచ్చాం. ఫోర్త్ డేలో మనము ఏమి అంటే ఒక కాన్సెప్ట్ రోజు ఒక కాన్సెప్ట్ తెలుసుకొని మెడిటేషన్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఈరోజు కాన్సెప్ట్ లైక్ అంటే చిన్నదే బట్ ఇంపార్టెంట్. సో ఇది మన జర్నీ కామ్ ద మైండ్ అనేది 1 to 10 days. అండ్ మాస్టర్ యువర్ థాట్స్ అంటే ఆలోచనలని ఎలా నియంత్రించాలి. అండ్ నెక్స్ట్ బిల్డ్ యువర్ బెస్ట్ లైఫ్, మన బెస్ట్ లైఫ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. అండ్ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అంటే మన ఎనర్జీ కానీ సైలెన్స్, కర్మ, యూనివర్స్ లాస్, అవేర్నెస్ ఇది ఎలా తెచ్చుకోవాలి. ఇప్పుడు రైట్ నౌ మనము కామ్ ది మైండ్ స్టేట్లో ఉన్నాం. ఓకే. దట్ డే 4. నెక్స్ట్ ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి సింపులే. మన ఒత్తిడి, మన రోజు ఎదుర్కొనే ఒత్తిడి, స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటాం. ఓకే. అది ఎలా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది. ఓకే. మనము సైంటిఫిక్ టూల్స్ తెలుసుకుంటాం దాన్ని అధిగమించడానికి. సైంటిఫిక్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుంటాం. ఎందుకంటే మనము ఒత్తిడిని జయించకపోతే మనల్ని చాలా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎక్కువ బాధిస్తుంది. దానిపైన మన అనారోగ్యానికి కారణమవుతుంది అనమాట. ఓకే. ఫస్ట్ ఫస్ట్ స్ట్రెస్లో ఏంటి స్ట్రెస్ అంటే, ఒత్తిడి అంటే ఏంటి అంటే, స్ట్రెస్ ఈజ్ యువర్ బాడీ న్యాచురల్ రెస్పాన్స్ టు ఎనీ డిమాండ్ ఆర్ ఛాలెంజ్. ఇట్ నాట్ ఆల్వేస్ బ్యాడ్, బట్ ప్రొలాంగ్ స్ట్రెస్ బికమ్ సైలెంట్ కిల్లర్. అంటే మన మైండ్ పైన ప్రెషర్, ఈ వర్క్ కంప్లీట్ చేయాలా, ఒక బాస్ ఇచ్చి నువ్వు అర్జెంటుగా రేపు లోపల కంప్లీట్ చేయాలంటే స్ట్రెస్ అంటే ప్రెషర్ అనమాట. తొందరగా ఏదైతే టాస్క్ కంప్లీట్ చేయాలి. ఓకే. ఏదైనా తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి, నాట్ ఇన్ పీస్ఫుల్ వే, ప్రశాంతంగా కాకుండా ప్రెషర్గా అంటే తొందరగా డెడ్ లైన్ కన్నా ముందే ఫినిష్ చేయాలి అని ఎవరైనా ప్రెషర్ ఇస్తున్నారు అనుకోండి, యూ షుడ్ కంప్లీట్. అంటే ఏ దానికైనా నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అనే ప్రెషర్ ఇస్తుంటే అది స్ట్రెస్ కిందకి వస్తుంది. ఓకే. ఈ స్ట్రెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దాన్ని ఫస్ట్ టైప్ వచ్చేసి అక్యూట్ స్ట్రెస్ అంటారు. ఈ అక్యూట్ స్ట్రెస్ షార్ట్ టర్మ్ ఉంటుంది. ఇది మంచి స్ట్రెస్. ఒత్తిడి కూడా ఒక 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 విధంగా హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుంది? ఒత్తిడి ఉండడం వల్ల స్టూడెంట్స్ ఎగ్జామ్లో చదవాలనే ప్రెషర్ పెరుగుతుంది. ఓకే. ఒత్తిడి ఉండడం ఒత్తిడి ఉండడం వల్ల లైట్గా కంప్లీట్ చేయాలనే ఇంట్రెస్ట్, ఎంతూజియాజం కూడా పుడుతుంది. అదే ఒత్తిడి లేదనుకోండి, ఒకేలా టైం ఉంది కదా చూసుకున్నాం అనే క్యాజువాలిటీ మైండ్కి వస్తుంది. అదే కొంచెం అది ఒత్తిడి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఒత్తిడి లేకపోతే మనం ఏ పనులన్నీ కూడా చేయలేం. మన డెడ్ లైన్స్ వస్తున్న దగ్గర కొద్దీ కాకుండా కొంచెం వస్తుంది కదా అనే ఒక స్ట్రెస్, లైట్ స్ట్రెస్, ప్రెషర్ అనేది ఉంటుంది మైండ్ పైన. ఆ ప్రెషర్ని యూస్ చేసుకుంటే కొంచెం కొంచెం కంప్లీట్ చేసుకుంటే టాస్క్ అది ఈజీ అవుతుంది. అలా అని లాస్ట్ వరకు పెట్టుకున్నాం అనుకోండి, లాస్ట్ రేపు డెడ్ లైన్ అనుకో, ఈరోజు పెట్టుకుంటే మైండ్ పైన చాలా ఒత్తిడి పెరుగుతుంది. దాన్నే ప్రెషర్ అంటాం. ఆ, ఈ ప్రెషర్ అంటే ఈ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే మనము ఏదైనా చేయాలని అనుకుంటాం కదా, టైం తక్కువ ఉంటుంది, మైండ్ చాలా కాన్స్టెంట్గా థింక్ చేస్తూనే ఉంటుంది. ఓకే. కాన్స్టెంట్గా థింక్ చేసి ఏమవుతుందంటే న్యూరాన్స్, మనం బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ అవన్నీ చాలా వేడి అవుతాయి. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఫీవర్ వస్తుంది అంటే ఏమవుతుంది, మన బాడీ అంతా టెంపరేచర్ పెరుగుతుంది. ఓకే. మన బాడీలో హీట్ ఎక్కువ ఉంది, దాన్ని బయటకు పంపించాలంటే బాడీ అనేది ఫీవర్ వస్తుంది సిమ్టమ్గా. అలానే మన బ్రెయిన్ కూడా ఎక్కువ ప్రెషర్ పడితే న్యూరాన్స్, నిన్న తెలుసుకున్నాం,
సెల్స్ ఇన్ బ్రెయిన్ ఈస్ కాల్డ్ న్యూరాన్స్. ఈ న్యూరాన్స్ ఏమవుతాయంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. దానివల్ల అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఫంక్షనాలిటీ దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువ ప్రెషర్, దట్ని క్రానిక్ ప్రెషర్ అంటారు. ఇది లాంగ్ టర్మ్ ప్రెషర్. లాంగ్ టర్మ్ ప్రెషర్ అనేది లైక్ జాబ్ ప్రెషర్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కేర్ గివింగ్, ఆన్గోయింగ్ రెస్పాన్సిబిలిటీ, ఏదైనా రెస్పాన్సిబిలిటీ హ్యాండిల్ చేసినామంటే దాన్ని కంప్లీట్ చేయాలన్న ఒత్తిడి మన మన పైన ఉంటుంది. ఓకే, ఇది లాంగ్ టర్మ్ స్ట్రెస్ అనేది మన హెల్త్కి, హెల్త్ ప్రాబ్లమ్స్కి మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఇట్ విల్ డ్రైన్ యువర్ ఎనర్జీ, అంటే మన శక్తిని హరిస్తుంది అనమాట. ఓకే, దీనివల్ల బాడీ రిలేటెడ్ బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేకుంటే ఎనీ ఫిజికల్ బాడీ ప్రాబ్లమ్స్ అనేది దారితీస్తుంది. ఓకే, ఎందుకు? ఎందుకంటే మనం బ్రెయిన్ అనేది ఒక్కటే యాక్టివిటీ పైన స్ట్రెస్ చేసినప్పుడు ఆ న్యూరాన్స్ అనేది డ్యామేజ్ కావడం జరుగుతుంది. ఆ న్యూరాన్స్ డ్యామేజ్ అయితే ఏమవుతుందంటే మైండ్ వేరే దానిపైన ఫోకస్ చేయలేదు. ఎప్- అదొక్కటే కాదు కదా, మైండ్కి చాలా వర్క్ ఉంటాయి. లైక్ ఇంటర్నల్ బాడీ ఆర్గన్స్ కూడా అది కంట్రోల్ చేస్తుంది, మనకి తెలీదు. బట్ ఆ ఫంక్షనాలిటీకి దెబ్బతింటుంది. దెబ్బతినడం వల్ల మనకి డిసీజెస్ కానీ ఏదైనా కానీ రావడం జరుగుతుంది. థర్డ్ టైప్ ఆఫ్ స్ట్రెస్ వచ్చి ఎపిసోడిక్ అక్యూట్ స్ట్రెస్. అంటే ఇది ఫ్రీక్వెన్స్గా వస్తుంటుంది, పోతుంటుంది. ఓకే, లైక్ అక్యూట్ స్ట్రెస్ అంటే ఏమనుకున్నాం, టెంపరీ షార్ట్ టర్మ్ స్ట్రెస్. ఇది ఎపిసోడిక్ అంటే కొద్దిసేపు అలా, కొంచెం ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ అంటారు కదా, అంటే ఒక ఎపిసోడ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది. ఫ్రీక్వెన్స్ అక్యూట్ స్ట్రెస్ అప్పుడప్పుడు వస్తుంటుంది, పోతుంటుంది. ఓకే, భయాలు కానీ, ఫ్యూచర్ రిలేటెడ్ భయాలు కానీ. ఓకే, భయం భయం వచ్చినప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది మైండ్ పైన. ఓకే, ఫోబియాస్ కానీ. ఓకే, ఇలాంటి అప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది. అది అట్లా వస్తుంది కొద్దిసేపు, కొద్దిసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే మనకి యాంగర్ వస్తుంది, కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఓకే, మెంటల్ మెంటల్ పీస్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే, ఇవన్నీ అనమాట మన పాస్ట్ మెమరీస్ ఉంటాయి కదా, బ్యాడ్ మెమరీస్, అవి గుర్తొచ్చినప్పుడు ఈ సిచ్యుయేషన్ వస్తుంది అనమాట. ఈ ప్రెజర్ అనేది మైండ్ పైన ఏర్పడుతుంది. అండ్ ఎమోషనల్ స్ట్రెస్ రిలేటెడ్ టు మన హార్ట్కి రిలేటెడ్. స్ట్రెస్ కాజ్ బై ఎమోషన్స్ అండ్ రిలేషన్స్. అంటే మన రిలేషన్స్, వ్యక్తుల మధ్య రిలేషన్స్, ఫ్యామిలీ మధ్య ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎమోషనల్ స్ట్రెస్ వస్తాయి. ఈ ఎమోషనల్ స్ట్రెస్ డ్యూ టు బ్రేకప్, ఫ్యామిలీ ఇష్యూస్, లాస్ ఆఫ్ లవ్ అండ్ ఎమోషనల్ పెయిన్. అంటే ఈ దీనివల్ల ఎక్కువ వస్తుంది అనమాట. దీనివల్ల ఏమేమి సిమ్టమ్స్ వస్తాయంటే సాడ్నెస్, లోన్లీనెస్, అంటే ఎప్పుడు ఒంటరిగా ఉండడం, అంటే ఎప్పుడు బాధలో ఉన్నట్టు ఫీలింగ్ ఇవ్వడం. ఓకే, అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. ఎప్పుడు డిప్రెస్గా ఉండడం. ఇవన్నీ ఎమోషనల్ స్ట్రెస్ యొక్క లక్షణాలు. ఈ ఎమోషనల్ స్ట్రెస్ అనేది డ్యూ టు రిలేషన్స్ అన్నమాట. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటేనా ఎమోషనల్ స్ట్రెస్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ స్ట్రెస్. ఓకే, ఇది పాజిటివ్ స్ట్రెస్ అంటే ఏదైనా ఒక గోల్ పెట్టుకొని దానిపైన కంప్లీట్ చేయాలని ఒక ప్రెషర్ ఉంటుంది కదా మైండ్కి, అది పాజిటివ్ స్ట్రెస్. ఒక బిగ్ గోల్ అచీవ్ చేయాలి, ఒక ఛాలెంజ్ అచీవ్ చేయాలి, లేకుంటే ఒక కొత్త ఆపర్చునిటీని తీసుకొని దాన్ని కంప్లీట్ చేయాలి అనే ఉంటుంది కదా, ఇది పాజిటివ్ స్ట్రెస్ అన్నమాట. ఓకే, స్ట్రెస్ని మనము ఏ విధంగా యూస్ చేసుకోవాలో అలా ఈ 5 టైప్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఉన్నాయి. ఇందులో టూ టూ స్ట్రెస్సెస్ చాలా మంచివి. ద ఫోర్త్ ఫోర్ త్రీ ఉన్నాయి కదా, క్రానిక్ స్ట్రెస్, ఎపిసోడిక్ స్ట్రెస్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్. ఇది కొంచెం నెగిటివిటీగా అఫెక్ట్ చేస్తాయి. ఓకే, స్ట్రెస్ ఒత్తిడి మంచిదే, బట్ అది ఎంత పాలలో ఉండాలో అంత ఉండాలి. లేదనుకో ఏమవుతుందంటే మన మనకి అనారోగ్యాన్ని కలిగిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీనివల్ల ఏమేమి వస్తాయంటే ఎఫెక్ట్స్ ఆఫ్ అన్మేనేజింగ్ స్ట్రెస్. మనం స్ట్రెస్ని మేనేజ్ చేయకపోతే,
ఎందుకంటే స్ట్రెస్ ఉంటుంది ప్రతి దాంట్లో, ఒత్తిడి అనేది ఉంటుంది. ఎవరికైనా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి లేకుండా ఏ మనిషి ఉండడు. ఏ ఏ రిలేటెడ్ అయినా ఉంటుంది. దాన్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. దాన్ని హ్యాండిల్ చేసే ప్రాసెస్ని మనం నెక్స్ట్ తెలుసుకుంటాం. ఓకే. దానివల్ల హెడేక్, ఎక్కువ హెడేక్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, పూర్ స్లీపు, ఓకే, లో ఫోకస్, ఓకే, మూడ్ స్వింగ్స్, అంటే మనకి సడన్గా చేంజ్ అయిపోవడం. ఇప్పుడు ఇప్పుడు సడన్గా ఉంటారు, సడన్గా రెబల్గా, అగ్రెసివ్గా తయారవుతారు. ఓకే. ఇమ్యూనిటీ, ఫ్రీక్వెన్స్గా మీరు జబ్బులు పడుతున్నా కూడా. ఓకే. ఇవన్నీ రిలేటెడ్ టు స్ట్రెస్ అన్నమాట, ఒత్తిడి. ఒత్తిడి అనుకుంటే ఏమో ఏమో కొత్త పదం ఏమో అనుకోద్దండి. ఇది సింపుల్ థింగ్. ఒత్తిడి మంచిదే. బట్ అది ఎంత పాల్లో ఉండాలో అంత పాల్లో ఉండాలి. ఓకే. నెక్స్ట్, సమ్ స్ట్రెస్ ఈజ్ నార్మల్, టూ మచ్ స్ట్రెస్ ఈజ్ హార్మ్ఫుల్. ఇది గుర్తుపెట్టుకోండి. కొంచెం ప్రెజర్ అనేది యూస్ఫుల్, నార్మల్, నీడెడ్. ఎందుకంటే ప్రెజర్ లేకపోతే ఎగ్జామ్లో చదవలేరు. ప్రెజర్ లేకపోతే ఆ గోల్ని కంప్లీట్ చేయలేడు. ప్రెజర్ లేకపోతే ఇచ్చిన టాస్క్ టైం సరిగా కంప్లీట్ చేయలేడు. ఏదైనా కొంచెం ఉండాలి. కొంచెం ఉంటేనే అది ఉపయోగపడుతుంది. లేదంటే లేదనమాట. స్ట్రెస్ ఈజ్ నాట్ హ్యాపెన్, నాట్ వాట్ హ్యాపెనింగ్ టు యూ, ఇట్ హౌ యువర్ బాడీ అండ్ మైండ్ రెస్పాన్స్. ఇది జనరల్గా ఈ కాన్సెప్ట్ మైండ్ రిలేటెడ్ది. మైండ్ ఎలా రెస్పాండ్ అవుతుంది ఓ దానికి, హెవీగా స్ట్రెస్ చేసుకుంటూ ఆ ప్రాబ్లమ్ని చూస్తుంటే అది క్రానిక్ స్ట్రెస్ అవుతుంది. అంటే తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. మనం తక్కువ ఇంటెన్సిటీలో దాన్ని తీసుకుంటే దాన్ని అక్యూట్ స్ట్రెస్, అంటే మంచి స్ట్రెస్ అంటారు. ఈ మంచి స్ట్రెస్గా తయారవుతుంది. ఓకే. మీరు గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ ద పవర్ టు చూస్ కామ్ ఓవర్ కయాస్. అంటే ఈ ప్రెజర్లో కూడా మీరు చూస్ చేసుకోగలరు. ఓకే. మీరు కామ్గా ఉండడానికి, ఆ కామ్గా ఉండడానికి ఎలా చూస్ చేసుకోవాలో కొన్ని టూల్స్ ఉన్నాయి. లైక్, ఇది సైంటిస్ట్ రీసెర్చ్ చేసి ఈ టూల్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఒకటి వచ్చేసి డీప్ బ్రీతింగ్. బ్రీతింగ్ చేయడం వల్ల మీరు మోర్ ఆక్సిజన్ లెవెల్స్ వస్తాయి. మోర్ ఆక్సిజన్ లెవెల్స్ వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ ఉంటే ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేసే సిచ్యుయేషన్ వస్తుంది. ఒక బ్రీతింగ్ వల్ల అది. మెడిటేషన్ వల్ల కూడా సేమ్. మెడిటేషన్స్ వల్ల మైండ్ అనేది కామ్గా ఉంటుంది. కామ్గా అవేర్నెస్ స్టేట్లో ఉంటుంది. ఈ స్టేట్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి ప్రెజర్ వచ్చినా మైండ్ ఓకే, ఐ విల్ డూ ఇట్ అంటుంది. లేదంటే ఐ విల్ హ్యాండిల్ ఇట్ అంటుంది. ఇలాంటి ఇలాంటి సిచ్యుయేషన్ హ్యాండిల్ చేయాలంటే త్రూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లైక్ ప్రాణాయామ అండ్ మెడిటేషన్. అండ్ వన్ మోర్ యాక్టివిటీ కాదు, ఫిజికల్ యాక్టివిటీ. డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఒక 30 minutes అన్నా చేయాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గ్రాట్యూడ్ ప్రాక్టీస్. ఇది మనం కృతజ్ఞతా భావంతో ఉండం. ఇది మనము నెక్స్ట్ క్లాస్లో డీప్గా తెలుసుకుంటాం. ప్రతిదానికి మనం కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఓకే. అది అది చాలా ఇంపార్టెంట్. మనము లేదు లేదు నాకేం లేదు, వాళ్ళు బాగా ఉన్నారు, వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నేను సరిగా లేను అని మనం ఇతరులతో కంపేర్ అలా కంపేర్ చేసుకోకుండా మనకి ఏముంది దానికి కృతజ్ఞత ఉండాలి. థ్యాంక్ యూ గాడ్ అని చెప్పుకోవాలి. అండ్ హెల్త్ లైఫ్ స్టైల్. ఓకే. హెల్త్ లైఫ్ స్టైల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఫుడ్ కానీ, స్లీప్ కానీ, వాటర్ కానీ, అది మనము హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, హెల్తీ స్లీప్ చేయాలన్నమాట. నెక్స్ట్, పాజిటివ్ థింకింగ్. ప్రతిదాన్ని పాజిటివ్ యాంగిల్లో చూడాలి. నెగిటివ్ యాంగిల్లో చూడకోకుండా పాజిటివ్ యాంగిల్లో చూసినప్పుడు మనకి ఈ స్ట్రెస్ని హ్యాండిల్ చేయగలం. ఓకే. ఈ స్ట్రెస్ని హ్యాండిల్ చేయగలిగితే ఆటోమేటిక్గా మన మైండ్ పైన ఒత్తిడి తగ్గుతుంది. ఓకే. ఇవన్నీ సైంటిఫిక్ బేస్డ్ టెక్నిక్స్ అన్నమాట, ప్రూవెన్ మెథడ్స్. ఇవన్నీ ప్రూవెన్ మెథడ్స్. దీనివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ అనేది రీవైర్ అవుతుంది. అంటే రీవైర్ విత్ పాజిటివ్ న్యూట్రల్ పాత్వేస్. అంటే కొత్త కొత్త, ఇప్పుడు సపోజ్ ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని హ్యాండిల్ చేస్తాను అనుకుంటే ఒక విధంగా ఉంటుంది.
అయ్యో నేను హ్యాండిల్ చేయలేను అనుకుంటే ఇంకో విధంగా ఉంటుంది. ఓకే, అలా పాజిటివ్ వేలో రీఫ్రేమ్ అవుతుంది. దీనివల్ల మీకు ఇమ్యూనిటీ ఎనర్జీ బూస్ట్ అవుతుంది, మీ ఫోకస్ అండ్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఓకే, అండ్ హ్యాపీనెస్ అండ్ రిలేషన్షిప్ పెరుగుతుంది. ఇది ఈ టూల్స్ ఎలా పనిచేస్తాయి? బట్ డైలీ ప్రాక్టీస్, బ్రీతింగ్ చేయాలి, ప్రాణాయామము, ఓకే, అండ్ మెడిటేషన్ చేయాలి, గ్రాట్యూడ్ అంటే కృతజ్ఞత రాయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మంచి నిద్రపోవాలి. దీనివల్ల స్ట్రెస్ అనేది మనం హ్యాండిల్ చేయగలుగుతాం. జస్ట్ హ్యాండిల్. ప్రెజర్ అనేది ఆల్వేస్ దేర్, ప్రతిసారి ఉంటుందన్నమాట. ఈ ప్రెజర్ వల్ల మనకి హౌ టు మెడిటేషన్ ప్రాణాయామం వల్ల హౌ టు హ్యాండిల్ అనేది ఐడియా వస్తుంది. ఓకే, నెక్స్ట్ టుడే డైలీ మైండ్ రీసెట్. ఈరోజు మనము ఆ, ఏం తెలుసుకున్నాం అంటే, ఐ చూస్ పీస్ ఓవర్ ప్రెజర్, ఐ బ్రీత్ అవుట్ స్ట్రెస్ అండ్ బ్రీత్ ఇన్ కామ్నెస్. ఇలా అనుకోవాలి మనము. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్ స్ట్రెస్, బ్రీత్ ఇన్ కామ్నెస్. ఓకే, మనము శ్వాస వదిలిపెట్టేటప్పుడు స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది అనుకోవాలి. ఆ, శ్వాస తీసుకున్నప్పుడు కామ్నెస్ నాలోకి వస్తుంది అనుకోవాలి. యూ కాంట్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ మనము కంట్రోల్ చేయలేం. బట్ యూ కెన్ కంట్రోల్ హౌ ఇట్ రెస్పాన్స్. రెస్పాన్స్ అనేది మన చేతిలో ఉంటుంది. ఓకే, ఈ రెస్పాన్స్ని మనం కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, థింగ్స్ని చేంజ్ చేయాలనుకుంటాం, దానివల్ల ప్రెజర్ పెరుగుతుంది. అలా కాకుండా థింగ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నిచ్చి దాన్ని మన రెస్పాన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. రెస్పాన్స్ లేకపోతే, రెస్పాన్స్ ఈజ్ అ వెరీ కీ కాన్సెప్ట్ అన్నమాట. ఇది రాబోయే రోజుల్లో తెలుసుకున్నాం. ఎలా పాజిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ ఒపీనియన్తో ఉండాలి. ఈవెన్ దో మనకి సిచ్యుయేషన్స్ మన అనుకూలంగా లేవు, అను అనుకూలంగా లేకపోయినా మనం రెస్పాన్స్ ఎక్కువ ఉంటే సిచ్యుయేషన్ ఆటోమేటిక్గా రెడీ అవుతాయి. అండ్ మోటో ఫర్ టుడే, కామ్ మైండ్ స్ట్రాంగ్ బాడీ బెటర్ లైఫ్. ఓకే, ఇది అనమాట. దీనికి రెస్పాన్స్ గురించి ఇంకా డీప్గా ఉంటుంది కాన్సెప్ట్ రాబోయే రోజుల్లో. రెస్పాన్స్ ఇవ్వకపోవడం వల్ల మనకి ఏం అడ్వాంటేజ్, ఇస్తే ఏం డిసడ్వాంటేజెస్, ఇవన్నీ తెలుసుకుంటాం. ఓకే, సో మనము చెప్పుకున్నట్టు ప్రీవియస్ స్లైడ్లో చెప్పుకున్నట్టు, ఓకే, మెడిటేషన్, డీప్ బ్రీతింగ్. ఈరోజు నుంచి మీ లైఫ్లో ఒక కొత్త కాన్సెప్ట్ యాడ్ అవుతుంది, బ్రీతింగ్. బ్రీతింగ్ దాన్నే 4-6-8 టెక్నిక్ అంటారు. ఇక్కడ ఉంది 4-6 బ్రీతింగ్లో, యూట్యూబ్లో కొట్టండి 4-6-8 టెక్నిక్, బ్రీతింగ్ టెక్నిక్ అని కొడితే వీడియో వస్తుంది. ఓకే, ఎలా చేయాలని ఉంటుంది. 4-6-8 గుర్తుపెట్టుకోండి, 4-6-8 టెక్నిక్. ఇది చాలా, మీరు మెడిటేషన్ అన్న కామ్ ప్లేస్లో ఉండాలి ఎక్కడన్నా. ఈ టెక్నిక్ మీరు జర్నీ చేస్తూ కానీ ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. ఓకే, జర్నీ చేస్తూ ఒక తక్కువ టైంలో అయిపోతుంది. ఎందుకంటే మెడిటేషన్కి మీకు ఎన్విరాన్మెంట్ ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, అట్లాంటి స్టేట్లో ఉంటారు. బట్ ఈ బ్రీతింగ్ టెక్నిక్కి అవసరం లేదు. ఓకే, ఇన్స్టెంట్ అనమాట. ఇన్స్టెంట్గా మీరు ఎనర్జీ ఛార్జ్ కావాలంటే ఈ బ్రీతింగ్ టెక్నిక్ యూస్ఫుల్ అవుతుంది. దీన్ని 4-6-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటారు. మీరు యూట్యూబ్లో కొట్టండి, అది వీడియో వస్తుంది. ఓకే, ఇది ఎలా చేయాలని ఉంటుంది. ఈ చేయడం ద్వారా మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది మీరు క్వైట్ ఆఫన్గా 3 టైమ్స్ చేసుకోవచ్చు. అంటే ఫుడ్ లేనప్పుడు చేసుకోవాలి, ఫుడ్ తిన్నప్పుడు చేసుకోకూడదు. ఓకే, ఫుడ్ బిఫోర్ లేకుంటే ఏమి తిన్నప్పుడు ఈ టెక్నిక్ చేసుకుంటే మీకు మోర్ బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ వస్తాయి. ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా బ్రెయిన్ విల్ ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈరోజు నుంచి మీరు ఇది 4-6-8 బ్రీతింగ్ టెక్నిక్ని మీ లైఫ్లో ఇంక్లూడ్ చేయండి, అలాంగ్ విత్ మెడిటేషన్. బ్రీతింగ్ టెక్నిక్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ థింగ్ అసలుకి. మీకు ఈ మెడిటేషన్లో ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, చాలామంది చెప్పారు. ఓకే, ఈ ఆలోచనలు అనేది బ్రీతింగ్ టెక్నిక్తో మ్యాప్ చేసినప్పుడు ఇంటెన్సిటీ వెరీ తగ్గుతుంది. ఓకే, ఈ తగ్గితే ఆటోమేటిక్గా మీకు మెడిటేషన్ అనేది త్వరగా కుదురుతుంది అనమాట. ఓకే, మనము రేపు నుంచి ఈ టెక్నిక్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము. ఓకే, నేను ప్రాణాయామం 4-7-8 టెక్నిక్ ఒక 5 మినిట్స్, 5-10 మినిట్స్ చేసేసి మనం మెడిటేషన్కి వెళ్దాం. ఓకే, టుమారో విల్ ఇంట్రడ్యూస్ దిస్ టెక్నిక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈరోజు తెలుసుకున్నాం ఒత్తిడి. ఒత్తిడి అనేది
చాలా యూస్ఫుల్ అని తెలుసుకున్నాం. ఓకే. ఈ ఒత్తిడి వల్ల మంచి ఒత్తిడి ఉంటుంది, చెడు ఒత్తిడి ఉంటుంది. అంటే సేమ్ ఒత్తిడే, మనం ఎక్కువసేపు దాన్ని హ్యాండిల్ చేయకపోతే అది చెడు ఒత్తిడిగా కన్వర్ట్ అవుతుంది. ఓకే. మనం హ్యాండిల్ చేస్తామనుకోండి, అది త్వరగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఈరోజు ఈరోజు ఒత్తిడి గురించి తెలుసుకున్నాం. ఓకే. ఒత్తిడి చేయాలంటే మెడిటేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో లెట్స్ ఈరోజు మెడిటేషన్ చేస్తాం. ఓకే. ఈ మెడిటేషన్ పేరు ఆనాపానసతి. ఓకే. సో ఈ మెడిటేషన్ బుద్ధుడు కనిపెట్టిన ఒక టెక్నిక్. ఈ బుద్ధుడు కనిపెట్టిన టెక్నిక్లో సిట్ మీరు అందరూ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. సిట్ ఇన్ ఎ కంఫర్టబుల్ పొజిషన్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. సిట్ ఇన్ ఎ కంఫర్టబుల్ పొజిషన్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. అంటే మీ శ్వాసని గమనించండి. మీ శ్వాసని గమనించినప్పుడు మీ మైండ్కి ఇన్పుట్ బంద్ చేస్తారు. ఎందుకంటే ఐస్ ఆర్ డోర్స్ ఫర్ యువర్ థాట్స్. ఐస్ అనేవి మీ ఆలోచనలకి ఒక ద్వారాలన్నమాట. ఇప్పుడు ఐస్ని క్లోజ్ చేస్తే, డోర్స్ని క్లోజ్ చేస్తే మైండ్కి ఇన్పుట్ ఉండదు. సో మైండ్కి ఇన్పుట్ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది, అంటే మీ మెమరీస్లో ఉంటుంది, మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఉంటాయి. ఓకే. ఇవన్నీ తీసుకుంటుంది, తీసుకొని దాని రిలేటెడ్ ఆలోచిస్తుంటుంది. ఈ ఆలోచనలు ఎలా అంటే ఎలా పోల్స్తామంటే, మనము మైండ్ని కోతితో పోలుస్తాం. ఆలోచనలు కొమ్మలు అంటాం. కోతి అనేది ఒక కొమ్మ పైన నుంచి ఇంకో కొమ్మకి జంప్ చేస్తూనే ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది. ఓకే. దాన్ని ఏం చేయాలంటే మన శ్వాస అనే దారంతో కట్టేయాలి. ఎప్పుడు శ్వాసని ఫోకస్ చేయడం వల్ల ఆలోచన వైపు వెళ్ళకుండా ఉంటుంది. మనకు తెలియకుండా వెళ్ళిపోతుంటుంది. మనము అట్లీస్ట్ ట్రై టు ఫోకస్ ఆన్ బ్రెత్. మన శ్వాస పైన దృష్టి పెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ చేయలేకపోతున్నారంటే రోజు రోజు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. ఓకే. ఆటోమేటిక్గా మీ ఆలోచనలు కంట్రోల్ అవుతాయి. ఓకే. ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్. ఇది రోజు చేయడం ద్వారా మీ మైండ్కి ఆలోచనలను కంట్రోల్ అవుతాయి. ఆలోచనలు కంట్రోల్ అయినాయంటే మీకు మీకు కామ్నెస్ వస్తుంది. కామ్నెస్ వచ్చిందంటే ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్. ఓకే. లెట్స్ డూ మెడిటేషన్ టుడే. ఓకే. సిట్ ఇన్ ఎ కంఫర్టబుల్ పొజిషన్. ఓకే. క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్.
చివరి 5 నిమిషాలు. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. మీ శ్వాస పైన దృష్టి పెట్టండి. ఆఖరి ఒక్క నిమిషం. ఫైవ్, 4, 3, 2, 1, 0. మెల్లమెల్లగా మీ చేతులు మీ కళ్ళపై పెట్టండి. మెల్లగా ఓపెన్ చేయండి.
మెల్లగా ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ.